హలో ఇవన్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చానండి. చాలా సార్లు నుంచి అనుకుంటున్నా మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో పూసల కలెక్షన్ చాలా ఉంటది. తను చాలా ఎక్కువ తీసుకుంటుంటది గోల్డ్లో, అలాగే ఆర్టిఫిషియల్లో అన్నీ. ఈరోజు ఆ జ్యువెలరీ కలెక్షన్ చూపిద్దాం అని చెప్పి అనుకుంటున్నాం మీ అందరికీ. చాలా మంది నా జ్యువెలరీ కలెక్షన్ అడుగుతున్నారు. నా దానికంటే ముందు నాకన్నా తినే ఎక్కువ నాకు ఈ పూసలన్నీ సెలెక్ట్ చేసి పెడతా ఉంటుంది. అందు గురించి ఫస్ట్ తన కలెక్షన్ చూపిస్తా. ఇది చూడండి ఎంత బాగుందో పెండెంట్. చాలా యూనిక్గా తీసుకుంటుంది, చాలా వెరైటీగా తీసుకుంటుంది. ఇష్టం తనకి. సన్న పూసలు వచ్చి బాగుంది కదా. అలాగా మళ్ళీ ఇవి అన్నీ పెడదామని మీకోసం చూపిస్తున్నా. ఇది కూడా ఎక్కువ శాతం నాకు తీసుకొచ్చి ఇస్తూ ఉంటుందండి. నా దగ్గర పూసలు ఉన్నాయంటే తనే ఎక్కువ కొనిచ్చినట్టు. నేనైతే అసలు పెద్దగా ఇష్టపడను పూసలు, అయితే తనకి చాలా ఇష్టం. నల్ల పూసలు కూడా చూడండి ఎంత బాగుందో. ఇక్కడ పూసలు తీసుకోవడం ఒక ఎత్తు అయితే తను మంచిగా సెలెక్ట్ చేసిద్ది. అలాగే ఈ డాలర్లు పెండెంట్స్ ఇవన్నీ చాలా బాగా ఇచ్చేసిద్ది. పెండెంట్స్ చాలా ఈ బాక్స్లన్నీ అవే చూడండి. ఇలాంటివి అన్నీ ఒకసారి మనం పరుద్దాం ఆ కలెక్షన్ని. ఇలా పెండెంట్స్ ఎప్పుడు వచ్చినా అడుగుతా. చాలా పూసలు ఉంటాయి తన దగ్గర. నేను ఇప్పుడు పరిచినాక మీరే చూడండి, మీరే అంటారు ఎన్ని రకాల వెరైటీ పూసలు ఉన్నాయో. ఇది షాపా ఇల్లా ఇంట్లోనా అనేది అర్థం కాదు. అబ్బో ఇది చాలా కొత్త కలెక్షన్ లాగా ఉంది. ఇది చాలా బాగుంది పెండెంట్. ఇది చాలా సూపర్ ఉంది. పూసలు కూడా బాగున్నాయి. ఒకటే కలర్ 2-3 ఉన్నా మనం ఆశ్చర్యపోవడం అవసరం లేదు. ఇది కూడా పెండెంట్ బాగుంది. ఎక్కడి నుంచి తెచ్చిద్దో కానీ పెండెంట్లు ఇవన్నీ బాగుంటాయి. కెన్యాలో మా దగ్గర కూడా చాలా పూసలు అమ్ముతారు, కానీ నేను పెద్దగా ఇష్టపడినండి. ఇది ఒక టైప్ నల్ల పూసలు. యాక్చువల్గా నేను ఒక ఫంక్షన్కి వెళ్తున్నాను ఇప్పుడు. ఒక ఫ్రెండ్ వాళ్ళ ఎంగేజ్మెంట్ అయితే వెళ్తున్నాను. దానికోసం రెడీ అయితే ఇదిగో ఇలాగా తను దగ్గర ఉన్నవన్నీ చూపిస్తుంటే సరేరా ముందు ఇది తీసేసి తర్వాత ఫంక్షన్కి వెళ్దాంలే అని చెప్పి. నాకు ఎక్కువ తన దాంట్లో ఇవి పెండెంట్స్ ఇవి బాగా నచ్చుతాయి. అసలు ఎన్ని బాక్సులు ఉన్నాయో చూడండి అసలు ఇక్కడ బీభత్సంగా. నా దగ్గర చాలా తక్కువే ఉంటాయి. మహా అయితే ఒక 10 ఏమో ఉంటాయి. ఏమో దగ్గర ఇగో సంపాదించిందంతా ఇటుకే పెట్టిద్దేమో నాకు తెలియదు కానీ ఆమె రానంది వీడియోలోకి, లేకపోతే వచ్చేది చూపించేదాన్ని మీకు. అసలు అన్నీ ఎంత బాగున్నాయో, నాకైతే బాగా నచ్చుతున్నాయి. కానీ నేను పెద్దగా వెళ్ళి షాపింగ్ చేసి కొని అంత సీన్ ఉండదండి. అంత ఏం చేయను, తనే కొని పంపిస్తూ ఉంటుంది. అన్నీ ఒకసారి పెట్టి చూపించినా ఆమెకు టైం లెంగ్తీ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి ఇది జస్ట్ పూసలే. అన్నీ ఒకసారి బాక్సుల్లోంచి తీసి మీకు చూపిస్తాను ఉండండి. ఎన్ని ఉన్నాయో చూడండి, ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయో బాబోయ్. షాపో లేకపోతే ఇల్లు అర్థం కాల. ఇవన్నీ ఇలా చూస్తూ ఉండిపోవచ్చేమో, ఎన్ని రకాల వెరైటీలు ఉన్నాయో. కానీ ఇవన్నీ కంపల్సరీ నేనైతే ఒకటి పెట్టేసి ఇంకోటి లోపల ఎక్కడో పడేసి మర్చిపోవడం అలా చేస్తా కదా. ఆ అమ్మాయి అలా కాదు, కంపల్సరీ చీరలు కట్టుకుంటుంది. కాలేజీకి రెగ్యులర్గా చీరలు కట్టుకుంటుంది. ఆ చీరలకి అన్ని కలర్స్, లేని కలర్ అయితే లేదు ఇక్కడ. కంపల్సరీ వేసుకుంటుంది. అన్ని వాడిద్ది. మళ్ళీ
వేస్ట్ చేస్తుందని అనుకోవడానికి లేదు, అన్ని వాడిద్ది, అన్నిటికీ దానికి సార్థకత చేసిద్ది అనమాట, యూటిలైజ్ చేసిద్ది. ఇది మా ఆడబడ్స్ దగ్గర ఉన్న ఇక అన్ని నల్లపూసల కలెక్షన్లు చూసారా, ఇన్ని రకాల వెరైటీ నల్లపూసలు ఉన్నాయి. కానీ దీంట్లో బాగా డాలర్స్ అయితే నాకు చాలా నచ్చినాయి అండి. అన్ని తన ఇంటి చుట్టుపక్కలే తీసుకుంటుందంట. అయితే షాప్ పేర్లు అయితే మనం ఏం ప్రమోషన్ చేయట్లేదు కాబట్టి షాప్ పేర్లు ఏం చెప్పట్లేదు. ఇక్కడ దగ్గరలో వాళ్ళు ఉన్న ప్లేస్లో. ఏంది ఇదా చెప్పు పెద్దగా, నేను పక్కన స్పెషల్ ఉంది చూడు అని చెబుతుంది. ఇదా, ఇది ఇది ఆమెకు నచ్చిన లాకెట్ అంట, ఇది బాగుంటుందంట, ఇది బాగుంటుంది. రెండు సేమ్ ఉన్నాయి కదే, నచ్చి తీసుకున్నావా అంతే. పూసలు పిచ్చోళ్ళు అంటారు కదా, చంద్రముఖిలు అయిపోతారని. ఇందాక ఈ సర్దేటప్పుడు ఆమెను చూపించొద్దని నేను చూపించట్లేదు, చంద్రముఖి అయిపోయింది. ఇది బాగుంటుంది చూడు, ఇది బాగుంటుంది చూడు అని చెప్పి ఓ చంద్రముఖి వచ్చింది. అదే అన్న, పూసలు చంద్రముఖి అయిపోయావే తల్లి నువ్వు అని. నల్ల పూసల్లోనే ఆల్మోస్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 దేవుడా 10, ఇదిగో ఇక్కడ ఇంకోటి ఉంది 16 ఇదిగో ఇక్కడ 17 18 ఇదిగో మర్చిపోయాను. ఇదిగో పక్కన చదువుతుంది. ఇది నా కోసం 99% పూసల విషయంలో మాత్రం ఆమె తెచ్చిద్ది. నేను అసలు అటు జోలికి వెళ్ళను. తెచ్చిద్ది, పెట్టిద్ది, మురుసుకుంటుంది. ఇప్పుడు ఇది చూసి భలే ఉంది అని చెప్పుద్ది. నా మెడలో పెట్టుకుని ఆమె చంద్రముఖి అయిపోయిద్ది. నాకెంత నచ్చిద్దో తెలియదు, ఆమెకి ఎక్కువ నచ్చుకుంటుంది అనమాట. ఇదిగో ఇది కూడా తను మొన్న లాస్ట్ టైం మా ఆడపడుచు, ఇంకొక ఆడపడుచు, మా తోటికోళ్ళు, వాళ్ళందరూ ముగ్గురు వెళ్ళి వాళ్ళకి తీసుకుంటే మా ఆడపడుచు అయితే నాకు తీసుకుంది. ఇది కూడా చాలా బాగుంది నిజంగానే. మీరే చెప్పండి, నన్ను ఎక్కువ పెట్టుకుంటే బాగుంది, మా ఆడపడుచు పొద్దు నుంచి నేను ఎక్కువ బాగుందని అంటుంది. ఇది అన్నమాట సంగతి. అదిగో ఇలాంటివి క్లిప్పులు కూడా చాలా ఉంటాయి తన దగ్గర. క్లిప్పుల కలెక్షన్ కూడా బొచ్చుడు ఉంటుంది. చూస్తారా, వెయిట్. ఆ నుంచి వచ్చి పక్కనే కూర్చుంది. రా అమ్మాయికి చాలా బారు జుట్టు ఉంటుంది అనమాట. రమ్మంటే రావట్లేదు, ఎప్పుడైనా ఇంకోసారి ట్రై చేస్తా తీసుకురావటానికి. ఇగో ఇవన్నీ క్లిప్పులే, ఆ బారు జుట్టుకి పెట్టిద్ది క్లిప్పులు. మా పిల్లల్ని కూడా ఇవి పెట్టుకోండి తీసుకోండి అని అంటుంది. వాళ్ళు మాకొద్దు బాబాయ్ అంటేనే వినట్లే. ఇవన్నీ కలెక్షన్ అనమాట, ఇవన్నీ క్లిప్పులు. ఇవన్నీ రెగ్యులర్ అనుకోండి, కానీ పూసలు మాత్రం ఇవి. నాకు అన్ని క్లిప్పుల్లో ఈ క్లిప్ బాగా నచ్చింది. జాతి ఏం చేసేద్దాం దీన్ని. ఇది బాగుంది. ఇంకా జాలే ఇగో ఇవన్నీ ఇది ఇక పక్కన జరుపుతా ఉంది. ఇదిగో ఇవన్నీ క్లిప్పులు. తనకి ఏంటంటే లాంగ్ హెయిర్ ఉంటుంది, కింద పెట్టుకుంటే బాగుంటుంది అనమాట, అందుకని ఇవన్నీ క్లిప్పులు. సరే, క్లిప్పులు సెక్షన్ అయిపోతే బలవంతంగా చూపించాను కదా, అంత బారు జుట్టు అనమాట. ఆ బారు జుట్టుకి ఈ క్లిప్పులన్నీ పెట్టిద్ది. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, క్లిప్పులు కాదు కానీ మనకు టార్గెట్ ఊరికి నేను చూపించాను. ఇవన్నీ ముందు మీరు నన్ను అడిగారు కాబట్టి నా కలెక్షన్ జ్యువెలరీ అడిగారు, అందుకని మా ఆడపడుచు కలెక్షన్ జ్యువెలరీ చూపించా. ఆమె దగ్గర ఎక్కువ ఉంటాయి, మేము చాలా సింపుల్, ఇన్ని కలెక్షన్ ఉండదు. దీంట్లో కొన్ని ఆర్టిఫిషియల్ ఉన్నాయి, కొన్ని గోల్డ్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి, డిఫరెంట్ ఉన్నాయి. మీరు చెప్పండి దీంట్లో ఏది మీకు ఆర్టిఫిషియల్ అనిపించింది, ఏది బాగా నచ్చింది, ఏది గోల్డ్ అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ మా జ్యువెలరీ వీడియో, అదే జ్యువెలరీ చంద్రముఖి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడద్దంటే తప్పకుండా షేర్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతేకాకుండా మనం కెన్యా వీడియోస్ కూడా ఇంకా బోల్డ్ అని చేద్దాం. ప్రెజెంట్ అయితే ఇండియా ట్రిప్లో ఉన్నాను కాబట్టి ఇలా మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇల్లు, హోమ్ టూరు, అలాగే తన జ్యువెలరీ కలెక్షన్ అయితే తీసా. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.